ఔజు బిల్లాహి మినష్ షైత్వానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు మన హదీస్ నైతికత. నైతికత అంటే నీతి, న్యాయం, ధర్మం వంటి మంచి పనులు చేసేవారు. హజరత్ అబ్దుల్లా బిన్ అమ్ర్ రజియల్లాహు తాలా ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా సెలవిచ్చారు: మీలో ఎవరి నైతికత ఉత్తమమైనదో వారే అందరికంటే ఉత్తమమైన వారు. ముస్లిం కితాబ్ ఫజాయిల్. వివరణ: ఇస్లాం నైతికతకు, సచ్చిలానికి ఇచ్చిన స్థానం ఎంత విలువైనదో, ఎంత ఉన్నతమైనదో ఈ ఒక్క ప్రవచనం ద్వారానే తెలుస్తుంది. వాస్తవానికి మానవుని నిజస్థానం అతని నైతిక ప్రవర్తన వలనే నిర్ణయించబడుతుంది. మానవుని గుర్తించుటకు సచ్చిలమైన నైతికతయే అసలైన గీటురాయి. భౌతికవాదం ప్రబలి ఉన్న ఈ కాలంలో నైతిక పతనం అవధులు దాటిపోయింది. అందువల్ల నైతికపు నడవడికల్ని గౌరవించేవారు చాలా కష్టంగా లభిస్తారు. తక్కువగా దొరికిన బంగారమే. హజరత్ అబూ హురైరా రజియల్లాహు తాలా ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: దైవ విశ్వాసులలో ఎవరి నైతిక ప్రవర్తన అందరికంటే ఉన్నతంగా ఉంటుందో వారే పరిపూర్ణ విశ్వాసులు. అబూ దావూద్ కితాబుల్ సున్నత్. అంటే విశ్వాస స్థానాన్ని నిర్ణయించేందుకు నైతికతయే ప్రమాణం. సుబ్హానల్లా. చూడండి, మన చుట్టుపక్కల జరిగే చెడు పనులకు, చెడు ప్రభావాలను ఆపడానికి కనీసం ట్రై చేయాలి. ఇది కూడా మనకు రేపు అల్లా దగ్గర పూచి ఉంటుంది. అల్లా సుబ్హానహు వ తఆలా నాకు మరియు మీకు మంచి పనులు చేయడానికి హిదాయత్ ఇవ్వుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.